అన్న నమస్తే. ఈరోజు నా జీవితంలో కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతున్నా. ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అదే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నా. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మిడిల్ క్లాస్ స్టోరీస్. అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాను. ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణంలో గుడి పోయి దర్శనం చేసుకోవాలంటే. ఈ సాఫ్ట్వేర్లో చూస్తే పగోడికి కూడా ఈ తిప్పలు రాకూడదురా అనిపిస్తుంది. ఈడ మొదలు పెడితే గచ్చిబౌలి వరకు ఇదే ట్రాఫికే, ఇట్లే ఉంటుంది. గంట పడుతుంది ఇక్కడి నుంచి గచ్చిబౌలి పోనీకి, 6 కిలోమీటర్లు. ఎందుకంటే రోజు నేనే మా వైఫ్ని వెళ్ళి డ్రాప్ చేసేస్తాను. తిరిగి వచ్చేదానికి 10 నిమిషాలు పడుతుంది. ఇక్కడే దగ్గరలోనే యూటర్న్ ఉంటుంది ఈడ, కానీ 1 కిలోమీటర్ వరకు యూటర్న్ ఆడికి వెళ్ళి తిప్పుకొని రావాల్సి వస్తుంది ఈ ట్రాఫిక్ వల్ల. ఇది నీరూస్ జంక్షన్. అక్కడ రైట్ సైడ్ కార్నర్ బిట్లో కనిపించేది న్యాచురల్స్ ఐస్ క్రీమ్ పార్లర్. అది ఇట్లే కొంచెం స్ట్రైట్గా ముందుకెళ్తే మాదాపూర్ మెట్రో స్టేషన్ వస్తుంది. కనిపించేది పెద్దమ్మ తల్లి ఆర్చ్. ఇది పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పెద్దమ్మ తల్లి ఆర్చ్. ఇది ఇట్లే నేరుగా ముందరకు పోయి అక్కడ రైట్ తీసుకుంటే పెద్దమ్మ తల్లి గుడి ఎంట్రన్స్. ఇది ఇక్కడే. ఈ గుళ్ళేకి ఎంటర్ కాగానే పెద్దమ్మ తల్లి ఏదైతే మొక్కుకోవాలి అని అనుకుంటామో అది పూర్తిగా మర్చిపోయింటాం. అంత ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళేకి రాగానే. మొత్తం ఇదంతా 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దివంగత నేత పీజీఆర్ దీన్ని మెయింటైన్ చేసేవారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇవన్నీ వసతి గృహాలు. ఇవన్నీ ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ వసతి గృహాలకు స్థలం కూడా సరిపోదు, అంత జనాలు వస్తారు. మొక్కులున్న వాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. యాటలు కొట్టేవాళ్ళు యాటలు కొడుతుంటారు. బోనాలు ఎత్తుకోవాలనుకునే వాళ్ళు బోనాలు ఎత్తుకుంటుంటారు. ఎవరి పద్ధతులు వాళ్ళ ప్రకారంగా ఆచరిస్తూ పోతూ ఉంటారు. 1993లో చాలా చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని ఇంత డెవలప్ చేసినాడు పీజీఆర్ గారు. ఇక్కడ రూపాయి బిళ్ళ నిలబడితే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకాలు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని ఎవరిని అడిగినా కానీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని టక్ అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి అంత పవర్ఫుల్. ఇక్కడ జరిగినట్లుగా బోనాల పండుగలు ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగవు. నేనైతే వీలున్న ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడున్న నవశక్తుల ఆలయంలో ముడుపు కట్టుకుని అమ్మవారిని మొక్కుకుంటే ఎవరి కోరికైనా సరే ఇట్లే తీరుతుందని చెప్పి చాలామంది జనాల నమ్మకం. ఇక్కడ పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి సాక్షాత్తు దుర్గమ్మ అమ్మవారే అని అందరూ అంటారు. ఇక్కడ కుంకుమార్చన టికెట్ 20 రూపాయలు. ప్రతి మంగళవారం, శుక్రవారం అర్చన చేస్తారు. ఆదివారం అర్చన చేయడానికి వీలు పడదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇక్కడ పులిహోర కానీ లడ్డు కానీ ఏదైనా సరే 20 రూపాయలు మాత్రమే. లడ్డు పులిహోర టికెట్లు ఇవి. 4 లడ్డు, 1 పులిహోర. ఇక్కడ పులిహోర లడ్డు టేస్ట్ కూడా మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. బాగుంది కదా టేస్ట్. పౌరంకి కొంచెం తింటుందేమో, కొంచెం ఇది ఇంకొంచెం. ఎంత ఎన్ని వచ్చాయి ఒకటే సరే.
వీటి పని బాగుంది ఊరికే.